నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన వందిమాగతులకి ప్రజాధనాన్ని దోచిపెడుతున్నాడు. దానికి గాను సలహాదారులు అంటూ ఈ రోజున పెద్ద ఎత్తున సలహాదారులను నియమించుకుని వాళ్ళందరికీ కూడా ప్రజాధనాన్ని 100 కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారు అంటూ నిన్న జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. దానిపైన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కూడా చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అసలు నిజంగా ఇంతమంది సలహాదారులు అవసరమా అంటూ గతంలో హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చర్చలోకి వస్తున్నాయి. మరి ఈ రోజున ఈ విధంగా ప్రజాధనాన్ని సలహాదారులకు దోచిపెట్టడం అనేటువంటి అంశాన్ని ఎలా చూడొచ్చు? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ఈ రోజున ఏదైతే సలహాదారులకి 100 కోట్ల రూపాయలు దోచిపెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ గారు చేసినటువంటి వ్యాఖ్య, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? వీడు చాలా హాట్ గురువా, వీడు చాలా కాస్ట్లీ గురువు అన్నట్టుగా సజ్జల సలహా చాలా కాస్ట్లీ గురువు. అంటే సజ్జలకే ఎంత 140 కోట్లు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన పేషి, ఆయన కింద ఉద్యోగులు, వాళ్ళ యొక్క జీతభత్యాలు, మొత్తం సలహాదారులు 85 మంది ఆయన లెక్క తేల్చింది. ఇంకా లెక్కకు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో పాపం. మనోహర్ గారు తవ్వి బయటికి తీసిన లెక్కలో 85 మంది సలహాదారులకి 680 కోట్లు ఎంతో స్పష్టంగా చెప్పాడు. అన్నెసరీ ఎక్స్పెండిచర్, అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ అంటూ అతను బరస్ట్ అయ్యాడు. అసలు ముఖ్యమంత్రి గారిని నాకు ప్రశ్నించాడు. ఏమని? ముఖ్యమంత్రి గారు, మీకు అసలు ఎంతమంది సలహాదారులు ఉన్నారో మీకు తెలుసా? అసలు ఆ సలహాదారుల పేర్లు మీరు చెప్పగలరా? ఇప్పుడు 85 మంది పేర్లు అడిగితే ఆయన జుట్టు పీక్కుంటాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 140 కోట్లు సజ్జల మరి రామకృష్ణారెడ్డికి ఇచ్చారంటే ఎంత మరి విలువైన సలహాలు ఆయన ఇచ్చినట్టు అంటూ, సలహాదారులు ఇచ్చే సలహాలతో మీరు తయారు చేసిన పబ్లిక్ పాలసీలు ఏంటి అన్నాడు. వీళ్ళు పబ్లిక్ పాలసీకి సలహాలు ఇవ్వాలి. అవును. ఇప్పుడు ముఖ్యమంత్రి వీళ్ళందరితో సమీక్ష చేసినప్పుడు అటు క్యాబినెట్, ఇటు సలహాదారులు, నెక్స్ట్ ఈ బ్యూరోక్రసీ, ఐఏఎస్లు, సెక్రటరీలు, వీళ్ళందరితో కూర్చుని కదా. మరి అలాంటి గవర్నమెంట్ పాలసీ ఏంటి అన్నాడు. అంటే నువ్వు అతని యొక్క అంతరార్థం ఏంటంటే, అమరావతి చంపేసి 3 రాజధానులు చేసిన సలహా ఇచ్చినందుకు కాస్ట్ 140 కోట్ల. అదే సజ్జలు ఇచ్చిన సలహాలు ఏంటి? చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టమని సలహా ఇచ్చినందుకు 140 కోట్లు ఇచ్చావా? పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పండబెట్టినందుకు, ఆ సలహా ఇచ్చినందుకు మరి 140 కోట్ల అనే దీంట్లో అమర్ రాజా బ్యాటరీస్ తెలంగాణ తరిమేశారు. జాకీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఫాక్స్కాన్ ఎక్స్టెన్షన్ మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయి కదా. అంటే అమర్ రాజా అప్పుడు నీకు గుర్తుండే ఉంటుంది సజ్జలు అన్న మాటలు. ఏమని? అమర్ రాజా వెళ్ళిపోతుందండి అని రిపోర్టర్స్ అడిగితే, అది కాలుష్యం పోతుందిలే, పొల్యూషన్ అంటూ దాన్ని పాయింట్అవుట్ చేశాడు. అది పోయినా నష్టం లేదన్నాడు. అంటే ఏంటి? అమర్ రాజా ఇవన్నీ తరిమేసినందుకు సజ్జల జీతం 140 కోట్ల. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు మూసేయమనే సలహా ఇచ్చాడా? సజ్జల రామకృష్ణారెడ్డి 140 కోట్లు ఇచ్చారంటే 5 ఏళ్లలో అతను ఛార్జ్ తీసుకుంది నీకెన్న 55 నెలల్లో ఎంత అవుతుంది? అంటే ఇప్పుడు నువ్వు సంవత్సరానికి 28 కోట్లు, నెలకి 2,30,00,000. అంటే సజ్జల టైం కాస్టు 1 నిమిషానికి 6,000 అన్నమాట. ఎలా చూడాలి? ఇప్పుడు నువ్వు శని ఆదివారాలు తీసేసావనుకో 8 లక్షలు అన్నమాట నెలకి. ఈ రకంగా అతను ఇంత నీకు బయట ఇది ఏది నీకు అకౌంట్ ఫర్ 140 కోట్లు కనపడేది. ఇంకా కనపడని సంపద ఎంత దోచేశారు వీళ్ళు. అవును. నీకు మంత్రిత్వ శాఖలు ఎన్ని ఉంటాయి సతీష్? ఇక 20 18 వీళ్ళ మంత్రులు ఉంటారు. ఇంతకన్నా ఎక్కువ ఉండటానికి వీల్లేదు ఇక్కడ మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి. మంత్రిత్వ శాఖకు ఒక సలహాదారు వేసుకున్న 25 మందో 20 మందో ఉంటారు. అంటే ఒక్కొక్క మంత్రికి 3 పెట్టాడు సలహాదారులు. హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం ప్రకటించింది. హైకోర్టు జస్టిస్ అసలు ఏంటి ఈ దుర్వినియోగం, ఈ దుబారా ఏంటి?
నాదెండ్ల మనోహర్ అన్నదే ఆయన అన్నాడు ఇంకో రకంగా. ఈ రకంగా అయితే అసలు ఎందుకు కలెక్టర్లు కూడా పెట్టేసుకోండి సలహాదారుల్ని, ప్రతి ఐఏఎస్కి ఒక సలహాదారుని ఇచ్చేసాయి. అందులోనూ మీరు అన్నట్టుగా అకౌంట్ ఫర్ కనిపిస్తుందే సజ్జల రామకృష్ణారెడ్డికి 148 కోట్లును, మొత్తం ఈ సలహాదారులందరికీ కలిపి 680 కోట్లు. ఇవి కాకుండా అకౌంట్ ఫర్ కాంది 91 కోట్ల రూపాయలు ఎటుపోయినాయి తెలియట్లేదంటూ కూడా ఆయన ఒక బాంబు పేల్చారు. మరి దాని గురించి ఎలా చూడాలి సార్ ఆ అంశాన్ని? 680 కోట్లు అంటే 680 కోట్లతో నీకు పట్టిసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాంటిది ఒక మినీది వచ్చేస్తుంది. లిఫ్ట్ ఇరిగేషన్ ఒక 20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు మూసేయమని సలహా ఇచ్చాడా సజ్జల అని అడిగాం. అది కూడా పాలసీయేగా మరి, పబ్లిక్ పాలసీ. అన్నా క్యాంటీన్లకి ఖర్చు ఎంత సతీష్? సంవత్సరానికి 100 కోట్లు. మొత్తం పేదలందరికీ నువ్వు డబ్బు మనం అన్నం పెట్టినందుకు, వాళ్ళకి అల్పాహారం, సబ్సిడైజ్డ్ రైస్ ఇదంతా ఇచ్చినందుకు మనకైన కాస్ట్ మహా అయితే 100 కోట్లు. అంటే వీళ్ళకి పెట్టిన సొమ్ము 680 కోట్లతో నువ్వు 7 ఏళ్ళు అన్నా క్యాంటీన్లు నడపచ్చు. ఈ 680 కోట్లతో నువ్వు 34,000 ఇళ్ళు పేద కుటుంబాలకు కట్టచ్చు. అంటే ఇంటికి ఎంత ఇస్తున్నాడు? 1,50,000 ఇస్తాడు, 2 లక్షలు ఇస్తాడు. 34,000 పేద కుటుంబాల ఇళ్ళు లేకుండా చేసి సజ్జలకి ఇలాంటి సలహాదారులకి 680 కోట్లు దోచిపెట్టారన్నమాట. అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల పొట్టగొట్టి ఇలా బొజ్జలు నింపాడా? అంటే సజ్జల బొజ్జ నింపిన డబ్బులతో నువ్వు పేదలు సంవత్సరం తినే పని ఈ 140 కోట్లతో. ఎంత దుబారా! ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే సతీష్ ధర్మకర్త. అతనేంటి? ప్రజా సంపదకు, ఈ ప్రజాధనానికి కాపలాదారు మాత్రమే. నువ్వు నిన్ను దోచేయమని కాదు కదా, నీకు ఒక ఛాన్స్ ఇచ్చింది, నీ వాళ్ళకు దోచిపెట్టమని కాదు కదా. ఇప్పుడు 2 కిలోమీటర్లు వెళ్ళటానికి ఆయనకి హెలికాప్టర్ అంట. నీకు తాడేపల్లి నుంచి ఎక్కడికి? కిష్టాయపాలెం. అవును. తాడేపల్లి నుంచి తెనాలి 15 కిలోమీటర్లు పోవటానికి హెలికాప్టరు. 20 కిలోమీటర్లు నువ్వు వెళ్ళాలంటే నీకు 200 కిలోమీటర్ల అవతల నుంచి హెలికాప్టర్ రావాలా? అసలు ఇంత దుబారా చేసిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కాదు, దేశ చరిత్రలో చూసామా? వీళ్ళ నాన్నకు కూడా సలహాదారు ఉన్నాడు. ఎవరు? కేవీపీ రామచంద్రరావు. ఏదో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో పెట్టుకుంటారు. చంద్రబాబుకి ఉంటారు సలహాదారులు. కానీ ఈ వేలం వెర్ర 85 మంది లిస్ట్ ఆయన బయటకు తీశాడే, ఇంక అసలు ఎంత లిస్ట్ ఉందో నాకు తెలియదు అంటున్నాడు నాదెండ్ల మనోహర్. నిన్నే చెప్పమంటున్నాడు. ఈ సలహాదారుల మీదే ఒక శ్వేతపత్రం ఇవ్వు. మరి అదే ఇవ్వాలనుకుంటే రేపు అసెంబ్లీ సెషన్స్ బిగిన్ అవుతున్నాయి కదా. రేపు తెలుగుదేశం పార్టీ కూడా దీన్నే డిమాండ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఈయన ఢిల్లీ వెళ్ళాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గన్నవరంలో ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాదులో పెళ్ళాన్ని దించి ఢిల్లీ వెళ్ళాలా? వచ్చేటప్పుడు ఢిల్లీలో మళ్ళా లిఫ్ట్ అయ్యి హైదరాబాదులో పెళ్ళాన్ని ఎక్కించుకుని తాడేపల్లి వస్తాడా? నువ్వు చూసావు కదా ఇవన్నీ చూసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా దావోస్ WEF సదస్సుకు వెళ్ళాలి, వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి. అంటే నువ్వు గన్నవరం నుంచి దావోస్ పోవాలంటే లండన్లో పెళ్ళాన్ని దించి దావోస్ వెళ్తాడా పిల్లల దగ్గర? వచ్చేటప్పుడు మళ్ళీ దావోస్లో లేచి లండన్లో దిగి పెళ్ళాన్ని ఎక్కించుకొని పిల్లల్ని పలకరించుకొని మళ్ళా గన్నవరం వస్తాడా? అదే దుబారా అనేది నీకు ఏ స్థాయిలో పెరిగిపోయిందనేది, ఎన్ని వేల కోట్లు ఇతను ప్రజాధనం జుర్రుకు తిన్నాడో నీకు ఈ సలహాదారులే నీకు దృష్టాంతం. రైట్. ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే తన విలాసాలకి అలాగే తన వందిమాగతులకి ఈ విధంగా ప్రజాధనాన్ని దోచిపెడుతూ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ప్రజలకైతే మాత్రం ఈ రోజున ఒక ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తిగా అందరి ముందు కూడా తేలిపోయాడు. మరి ఇప్పటికైనా కూడా ఏదైతే నాదెండ్ల మనోహర్ ప్రశ్నించినట్లుగా ఈ సలహాదారులు ఎంతమంది, వాళ్ళకి అయినటువంటి దుబారా ఎంత అన్న దాని మీద జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంటే మాత్రం శ్వేతపత్రం విడుదల చేయాలి అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ DVS గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే.